హలో ఫ్రెండ్స్, ఎండు చేపలతో కూర చేయడం ఎట్లాగో నీకు నేర్పిస్తాను చూడండి. ఇది ఇంటికాడ కాదండి, సందట్లోని ఈ టమాటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఎండు చేపలు తీసుకోవాలి, అవి బాగా వాష్ చేయాలి. ఎందుకంటే దానికి కొద్దిగా స్మెల్ రాకుండా బాగా నీట్గా కడగాలి. తర్వాత ఆనియన్స్, ఈ టమోటా, పచ్చిమిర్చి బాగా కోసుకొని ఒక పక్కన పెట్టాలి. తర్వాత మనం చేపలు కడిగినవి ఉదకలు పెట్టుకొని, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యి వెలిగించి ఆనియన్స్ను బాగా వేపాలి. ఆయిల్లో బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత, మేము సందట్లో ఉన్నాం కదా, అక్కడ వంటలు ఎలా ఉంటాయి మీకు తెలియాలి కదా, అందుకని వీడియో పెట్టానండి. చాలామంది అడుగుతున్నారు పెట్టమని, అందుకే పెట్టాను. చూడండి బాగా ఎగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కారం కట్టేసాం, బాగా రోల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనము మళ్ళీ బ్యాక్ చూపిస్తున్నాను చూడండి. అదిగో ఇది, ఇందులో కారం ఉప్పు వేయడం చెప్పలేదు కదా ఇందాక, ఇప్పుడు చెప్తాను. చింతపండు లైట్గా తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు, బాగోదు. ఎందుకంటే అది అంతే కాబట్టి లైట్గా తీసుకొని ఇప్పుడు మనం కారము ఉప్పు వేసుకుందాం. చూడండి, కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలపెట్టి అన్నైన తర్వాత, బోట్లో వంటలు అలా ఉంటాయండి, నీట్గా రమ్మంటే రావు కదా. చూడండి తగలబెట్టాం గట్టిగాన, సరే అయిపోయింది. చూడండి రెడీ, వంట రెడీ. ఈసారి తినేద్దామా? కమాన్. అదిగా అండి, చూడండి ఎంత బాగుందో కూర. నేను ఎండు చేప చూపిస్తాను చూడండి. అది ఎండు చేప అండి. కావాలంటే కామెంట్ పెట్టండి.